శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ మనందరినీ బాబా సేవాక్షేత్రములో ఉంచారు. సేవ ఏమనగా యుగ పరివర్తన చేయుట. అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వడము. కేవలం సందేశం ఇవ్వడమే కాదు, సత్య జ్ఞానమును కూడా ఇవ్వాలి. అందరినీ తమ పరమపితతో కల్పించాలి. అందరి దుఃఖాలు, బాధలు, టెన్షన్స్, సమస్యలు సమాప్తం చేయించాలి. వారికి మార్గదర్శనము చేయాలి మరియు వారికి మంచి వైబ్రేషన్స్ కూడా ఇవ్వాలి. వైబ్రేషన్స్ ఇవ్వడము మనకి చాలా విలువైన సేవ. మనము 3 రకాల సేవలు ఒకేసారి చేయాలి. వాచా ద్వారా జ్ఞానము చెప్తూనే ఉంటాము, ఈ సేవ జరుగుతూనే ఉంటుంది. దీనితో పాటుగా మనసా ద్వారా అందరికీ శ్రేష్ట వైబ్రేషన్స్ లభిస్తూ ఉండాలి. శుభ భావనల దానం లభిస్తూ ఉండాలి. అందరికీ మన వద్దకి రావడంతోటే మేము మా పరివారములోకి వచ్చేసాము, ఎక్కడికి రావాలో అక్కడికే చేరుకున్నాము అని అనుభవం అవ్వాలి. మనసు యొక్క వైబ్రేషన్స్ ప్రకృతికి కూడా ఇవ్వాలి. వాయుమండలమును పావనంగా చేయుటకు కూడా ఇవ్వాలి. ఇలా 2వ సేవ మన ద్వారా జరగాలి. అలాగే 3వ సేవ కర్మణ సేవ. కర్మణ అనగా యజ్ఞ సేవ. యజ్ఞములో మనము ఏ సేవ చేసినా అలాగే తన ఇంటిని కూడా యజ్ఞముగా భావించి అన్ని పనులు చేస్తూ ఉంటే కూడా యజ్ఞ సేవ జరిగిపోతుంది. మనము కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు మనలోని ధారణలు, మన గుణ స్వరూప జీవితము, మన పవిత్రత, శ్రేష్ట దృష్టి ఇతరులకి ఎంతో నేర్పించాలి. వారికి సేవ చేయాలి. పనులు ప్రపంచంలోని వారందరూ చేస్తూనే ఉన్నారు, కానీ మనము చేసే విధానము చూస్తే ఎదుటివారికి అనుభవం అవ్వాలి. వీరు ఎంత తేలికగా ఉన్నారు, అసలు ఏమీ చేయడం లేదా అన్నట్లుగానే ఉన్నారు అని. ప్రపంచంలో సమస్యలు అందరి ఎదురుగా వస్తూ ఉన్నాయి, కానీ మనల్ని చూస్తే ఎదుటివారికి అనుభవం అవ్వాలి. వీరు ఎంత ముక్త స్థితిలో ఉన్నారు, ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు, సమస్యలను దాటడంలో వీరు ఎంత సమర్థంగా ఉన్నారు, మేము కూడా ఇలాగే ఉండాలి అనిపించాలి. గృహస్థంలో ఉండడము చూస్తే ఎదుటివారికి అనుభవం అవ్వాలి. అందరూ గృహస్థంలో ఉన్నారు, కానీ వీరి పరివారంలో ఎంత ప్రేమ ఉన్నది, ఎంత అర్థం చేసుకునే భావన ఉన్నది, ఎంత సంతోష వాయుమండలము ఉన్నది. అందరూ ఒకరికొకరు సహయోగిగా ఉన్నారు, ఒకరికొకరు గౌరవాన్ని ఇస్తున్నారు. ఎంతో తేలికైన వాతావరణము ఈ ఇంట్లో ఉన్నది అని అనుభవం అవ్వాలి. నేను, నాది, నీవు, నీది, అహంకారము ఇవన్నీ కూడా సమాప్తం అవ్వాలి. ఇటువంటి కుటుంబ జీవితము చూసినా చాలా గొప్ప సేవ జరుగుతుంది. ఇలా ప్రతి రకంగానూ సేవ మనము నిరంతరము చేస్తూ ఉండాలి. ఎంతగా మనము గుణస్వరూపులుగా అవుతామో అంతగా ఇతరులపై మన ప్రభావం పడుతుంది. ఇతరులు మన నుండి ఎంతో కొంత ప్రేరణ తప్పకుండా తీసుకుంటారు. అలాగే తన దినచర్యలో ఉదయము 10 నిమిషాలు, సాయంత్రము 10 నిమిషాలు ఈ ప్రపంచమునకు, ప్రకృతికి, దుఃఖంతో ఉన్న ఆత్మలకు మరియు వాయుమండలానికి శ్రేష్ట వైబ్రేషన్స్ తప్పకుండా ఇవ్వాలి. ఈ ప్రపంచంలో అనేక మంది రోగాల చేత పీడింపబడుతూ ఉన్నారు. వారికి వైబ్రేషన్స్ ఇచ్చి మనము సహాయం చేయాలి. ఆ రోగాలకి వారే స్వయం బాధ్యులేమో, వారు వికర్మలు చేసి ఉండవచ్చేమో, వర్తమానంలో అది అనుభవిస్తూ ఉన్నారేమో, కానీ మన కర్తవ్యము వారికి సహాయం చేయడము. ఇలా అన్ని సేవలు మన ద్వారా జరుగుతూ ఉండాలి. ఈ 3 రకముల సేవలు రోజంతా జరగాలి. దీనినే ఒకేసారి 3 సేవలు చేయడము అంటారు. ఒకవేళ మనము ఎవరికైనా జ్ఞానము చెప్తూ ఉన్నాము, ప్రదర్శిని చెప్తూ ఉన్నాము, చెప్పేటప్పుడు ఆత్మిక దృష్టిని కలిగి ఉండాలి.
వీరు కూడా మన పరివారములోని ఆత్మలు, దేవకులములోని ఆత్మలే వచ్చారు అనే మంచి భావనతో ఉండాలి. అలాగే నడుస్తూ తిరుగుతూ అదే సమయంలో మన గుణాల ముద్ర ఎదుటివారిపై పడాలి. ఇది 3 రకాలుగా సేవ ఒకేసారి చేయడము. మరి ఈ రోజంతా మనము అందరము విశేషంగా గ్లోబుకి వైబ్రేషన్స్ ఇద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, పూర్వజ ఆత్మను. నా ఎదురుగా గ్లోబు ఉన్నది. బాబా నుండి కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. నా మస్తకము నుండి వెలువడి గ్లోబు అంతటికి చేరుకుంటున్నాయి. నల్లగా మారిన గ్లోబు మారిపోయి బంగారు రంగులోకి చేరుకుంటున్నది. ఇలా పదే పదే గ్లోబుకి వైబ్రేషన్స్ ఇద్దాము. ఇలా ప్రపంచానికి వైబ్రేషన్స్ చేర్చే శ్రేష్ట సేవ జరుగుతుంది. ఓం శాంతి.